ఈ కనిపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ బాస్మతి బియ్యం అరగంట సేపు నానబెట్టుకున్నాను. తర్వాత అవి కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు ఉంచాను అనమాట. 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత మూకుట్లో నూనె వేసి ఈ పన్నీర్ ముక్కలు వేసి బాగా ముందు మంట హైలోనే పెట్టి బాగా వేయించాలి. మనం ఎంత ట్రై చేసినా సరే అవి మూకుడికి అంటుకోక తప్పదండి. ఎందుకంటే మరీ అంతగా నూనె పొయ్యం కదా మనం. ఇప్పటికే నూనె ఎక్కువైంది, కానీ తప్పదని ముందే మా అబ్బాయికి చెప్పాను. ఈరోజు రాత్రి ఈ డిన్నర్ అయితే మా అబ్బాయి చిన్న అబ్బాయి ఒక్కడికే అనమాట. నేనైతే వెజిటబుల్ రైస్ చేద్దాం అనుకున్నాను. వాడు ఇలా చేయమన్నాడు. ఈ పన్నీర్ ముక్కలు వేగుతుండగా కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, నేను ఇంట్లోనే మిరియాలు దంచాను అనుకోండి, ఉప్పు వేసి బాగా కలుపుకొని టమాటో సాస్, షెజ్వాన్ సాస్, సోయా సాస్ కొంచెం ఇవన్నీ వేసి మంట హైలోనే పెట్టి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికిన అన్నం వేసి మొత్తం అంతా కలుపుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి నేనైతే పెట్టిన పేరు ఇదేనండి. మరి దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఛానల్ పేరు కింద ఉన్న ప్లే సింబల్ని వీలైతే క్లిక్ చేసి చూడండి. అందరికీ శుభరాత్రి.